గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఐఎమ్ కేనల్ని. లాస్ట్ యూనిట్లో మనం ప్రొటెక్టివ్ గ్రూప్స్ గురించి చూసాం కదా. అదే 4th యూనిట్లో స్పెక్ట్రోస్కోపీ కూడా ఉంటుంది. స్పెక్ట్రోస్కోపీలో మనం బేసిక్స్ చూస్తాం. ఇందులో యూవి, ఐఆర్, ఎన్ఎంఆర్, మాస్, దాంతోపాటు ప్రాబ్లం కూడా వస్తుంది. అంటే థియరీ అయినా ప్రాబ్లం అయినా ఇవ్వచ్చు. మనకి ప్రాబ్లంలో మనకి బేసిక్ వాల్యూస్ అన్నీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. యూవి వాల్యూస్, ఐఆర్, ఎన్ఎంఆర్, మాస్. సో థియరీ కూడా కంప్లీట్గా చదవాలి. సో అసలు స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటో చూద్దాం. ద స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అండ్ శాంపుల్. The organic sample compound plus suitable solvent plus reference. Spectroscopy is mainly used for structural determination of organic compound, mainly to determine the structure of natural compounds, natural products due to NP contains number of functional groups. అంటే ఒక కాంపౌండ్లో ఎన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, ఏంటి స్ట్రక్చర్ డిటర్మినేషన్ అనేది మనం స్పెక్ట్రోస్కోపీ ద్వారానే కనిపెడతాం. ఎందుకంటే మనం స్పెక్ట్రల్ ఐడెంటిఫికేషన్ అంటే యూవి ద్వారా, ఐఆర్ ద్వారా ఒక విషయం, యూవి ద్వారా ఒక విషయం, ఎన్ఎంఆర్ ద్వారా ఒకటి, మాస్ ద్వారా ఒకటి. సో ఈ స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనకి కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ని కంప్లీట్గా తెలుసుకుంటాం. దీని యొక్క ఉపయోగం అది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ అసోసియేట్స్ బోత్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అండ్ బోత్ ఆర్ పెర్పెండిక్యులర్. రెండు కూడా క్రఫ్స్ అండ్ ట్రఫ్స్ అనే వాళ్ళం కదా, పర్పెండిక్యులర్గా ఉంటాయి. ట్రావెల్స్ లైక్ ఏ వేవ్ లాగా ఇది ట్రావెలింగ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఈ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో చాలా రేస్ ఉంటాయి. అందులో ఏమేంటి అనేది చూడండి. గామా రేసు, ఎక్స్ రేసు, లోవర్ లాంబ్డా మ్యాక్సిమం ఉంటాయి. ఆర్గానిక్ స్పెక్ట్రాలో మనకి ఐఆర్, యూవి ఉంది చూడండి. ఐఆర్ రేసు, ఐఆర్ స్పెక్ట్రా, విజిబుల్ స్పెక్ట్రా. అలాగే హయ్యర్ వేవ్ లెంగ్త్ అన్నప్పుడు మైక్రోవేవ్ రేసు, రేడియో వేవ్ రేసు ఎన్ఎంఆర్ స్పెక్ట్రంలో ఉన్నాయి. రేడియోవేవ్ రేస్ ఏమో ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్, మైక్రోవేవ్ రేసు ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్, ఐఆర్ స్పెక్ట్రమ్, యూవి అల్ట్రా వైలెట్ అండ్ విజిబుల్ స్పెక్ట్రా అంటాం. యూవి అంటే అల్ట్రా వైలెట్ అండ్ విజిబుల్ స్పెక్ట్రా. సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ రీజన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. So organic structure is determined by using 4 different spectroscopy techniques. Single spectra cannot determine the overall structure. So overall structure ఒక చిన్న స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనం తెలుసుకోలేం. ఈ స్ట్రక్చర్లో మనం ఖచ్చితంగా అన్నీ తెలిసి ఉండాలన్నమాట. అంటే మనకి యూవి లాంబ్డా మ్యాక్సిమం గురించి చెప్తుంది, ఐఆర్ ఇంటెన్సిటీ గురించి చెప్తుంది, ఎన్ఎంఆర్ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఇస్తుంది, మాస్ ఫ్రాగ్మెంటేషన్ వాల్యూస్ తెలుస్తాయి మనకి. ఫ్రాగ్మెంటేషన్ ఎలా చేస్తామో అంత మాస్ చెప్తుంది. అలా ఈ 4 స్పెక్ట్రోస్కోపీ యూజ్ చేసే మనం ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని కనుక్కోగలం అంటున్నారు. సో యూవీలో మన సిలబస్లో మనకున్న టాపిక్స్ ఏంటంటే టైప్స్ ఆఫ్ షిఫ్ట్స్, టైప్స్ ఆఫ్ బ్యాండ్స్, అవన్నీ కూడా ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్. సో UV and visible spectroscopy. The study of interaction between UV and visible region of electromagnetic radiation and sample and visible spectroscopy generally determined multiple bonds or conjugation. So chromophore and aromatic systems when molecule observe UV and visible radiation and can exhibit rotational and vibrational and electronic transitions. In UV, but we consider only electronic transitions. Hence UV and visible spectroscopy is also known as electronic spectroscopy. అంటే ఇందులో ట్రాన్సిషన్స్ కన్సిడర్ చేస్తాం కాబట్టి దీన్ని ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అని కూడా అంటున్నారు. సో ఇన్ UV and visible spectroscopy electronic transitions occurs in valence electrons, HOMO to LUMO. అంటే హైలీ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ నుంచి లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ వరకు అని. సో అసలు క్రోమోఫోర్ అంటే ఏంటి? ద గ్రూప్ విచ్ ఈజ్ ఇంపాక్టింగ్ కలర్ టు ది కాంపౌండ్. సో క్రోమో అంటే కలరు, 4 అంటే క్యారియర్. సో కలర్ క్యారియర్ని క్రోమోఫోర్ అంటాం. సో ద గ్రూప్ విచ్ ఈజ్ అబ్జర్వ్డ్ లాంబ్డా మ్యాక్సిమం వేవ్ లెంగ్త్. చూడండి క్రోమోఫోర్స్
1,3-butadiene transition pi to pi star, lambda maximum 217. So chromophore 135-hexatriene transition 245 nanometers. Benzene pi to pi star transitions 255. అలాగే C double bond O N2 pi star CH3 C double bond O CH3 acetone N2 pi star and pi to pi star వాల్యూస్ కూడా ఇందులో మనం వేసాం. నెక్స్ట్ ఆక్సోక్రోమ్ అంటే ఏంటి? ఏదైతే గ్రూప్ మనం నెగిటివ్ ఛార్జ్ ఉండి ఆర్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండి విచ్ ఎన్హాన్సెస్ ది లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ. సో ఈ వాల్యూ వల్ల మనకి లాంబ్డా మ్యాక్సిమం, ఈ గ్రూప్ వల్ల లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఫీనాల్ లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ వచ్చి 282 నానోమీటర్స్, ఎనిలిన్ 230 నానోమీటర్స్. సో ఇక్కడ మనకి ఇన్ బెంజీన్ ద క్రోమోఫోర్ ఆఫ్ benzene lambda maximum 255, but in phenol lambda maximum 282. Lambda maximum increases due to presence of oxochrome. So only groups carrying negative charges X minus and H2 minus. Oxochrome cannot absorb lambda maximum individually but along with chromophore only. So shifts ఇందులో మనకి అసలు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే అబ్జర్ప్షన్ షిఫ్ట్స్ అంటే ఏంటి? బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అంటే ద లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఇంక్రీజెస్ టువర్డ్స్ హయ్యర్, ద షిఫ్ట్ ఆఫ్ యూవీ స్పెక్ట్రమ్ టువర్డ్స్ రైట్ సైడ్ ఈజ్ నోన్ యాజ్ రెడ్ షిఫ్ట్. ద రెడ్ షిఫ్ట్ అక్కర్స్ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సోక్రోమ్, ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ అండ్ ఆల్కైల్ గ్రూప్. సో హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటే లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ డిక్రీజెస్ టువర్డ్స్ లోవర్. అంటే లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఇంక్రీజ్ అయితే దాన్ని బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అంటున్నాం. లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ డిక్రీజెస్ అయితే హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటాం. సో హైపర్ క్రోమిక్ అంటే ఇంక్రీజ్ ఆఫ్ అబ్జర్ప్షన్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయితే దాన్ని హైపర్ క్రోమిక్ షిఫ్ట్ అంటున్నాం. ఇట్ అక్కర్స్ ఓన్లీ ఇన్ అలౌడ్ ట్రాన్సిషన్స్ అంటున్నారు. సో హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటే ద డిక్రీజ్ ఆఫ్ అబ్జర్ప్షన్ ఇంటెన్సిటీ ఆర్ డిక్రీజ్ ఆఫ్ హైట్ ఆఫ్ యూవీ స్పెక్ట్రమ్ ఇస్ కాల్డ్ హిప్సోక్రోమిక్ షిఫ్ట్. సో ఆ డిక్రీజ్ని మనం హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటున్నాం. సో మనకి ఇక్కడ చూడండి బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ 200, 400, 800 కదా ఇంక్రీజ్ అయింది. ఇలా ఇంక్రీజ్ అయితే దీన్ని బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అంటున్నాం. లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ. సో ఇలా డిక్రీజ్ అయితే హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటాం వాల్యూ. అదే ఎప్సిలాన్ మ్యాక్సిమం అనేది ఇంక్రీజ్ అయితే హైపర్ క్రోమిక్ షిఫ్ట్ అంటున్నాం. అదే డిక్రీజ్ అయితే హైపోక్రోమిక్ షిఫ్ట్ అంటున్నాం. ఇదిగోండి డిక్రీజ్, ఇది తగ్గుతుంది, డిక్రీజ్ హైపో, ఇంక్రీజ్ ఎప్సిలాన్ మ్యాక్సిమం ఇంక్రీజ్ అయితే హైపర్ క్రోమిక్ షిఫ్ట్ అంటాం. లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటే బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అంటాం. డిక్రీజ్ అవుతూ ఉంటే హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటాం. ఈ 4 షిఫ్ట్లు చాలా ఇంపార్టెంట్. సో బ్యాథోక్రోమిక్నే రెడ్ షిఫ్ట్ అంటున్నాము, హిప్సోక్రోమిక్లే బ్లూ షిఫ్ట్ అంటున్నాం. సో ఎప్సిలాన్ మ్యాక్సిమం లెస్ దాన్ 100 ఉంటే ఫర్బిడెన్ ట్రాన్సిషన్స్ అంటున్నాం. సో అవి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ గురించి. అది ఇప్పుడు వరకు మనం చూసిన షిఫ్ట్ల గురించి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ గురించి చూడండి. ద అబ్జర్ప్షన్ ఆఫ్ యూవీ రేడియేషన్ బై అన్ ఆర్గానిక్ మాలిక్యూల్ లీడ్స్ టు ఎలక్ట్రానిక్ ఎక్సైటేషన్ అమాంగ్ వేరియస్ ఎనర్జీ లెవెల్స్ విత్ ఇన్ ది మాలిక్యూల్. ఏ వెరైటీ ఆఫ్ ఎనర్జీ అబ్జర్ప్షన్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ద ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అక్కర్స్ బిట్వీన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడే ఈ ట్రాన్సిషన్ జరుగుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు సిగ్ బాండింగు, యాంటీ బాండింగు. సిగ్మా ఎలక్ట్రాన్స్ అంటే సిగ్మా బాండ్, పై ఎలక్ట్రాన్స్ అంటే పై బాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్, పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో స్మాల్ ఎన్ అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి లోపల బాండింగ్ జరుగుతుంది, ట్రాన్సిషన్ జరుగుతుంది అనేవి ఎన్ని టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఇన్ యూవీ స్పెక్ట్రోస్కోపీ. ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఇన్ కాంపౌండ్ కంటైనింగ్ ఓన్లీ సిగ్మా ఎలక్ట్రాన్స్. సో సిగ్మా బాండ్స్ ఉన్న కాంపౌండ్కి మనం ట్రాన్సిషన్స్ ఏమేమి చూస్తాం? జస్ట్ ఒకటి సిగ్మా టు సిగ్మా స్టార్ మాత్రమే చూస్తాం. బాండింగ్ టు యాంటీ బాండింగ్. సో స్టార్ అంటే యాంటీ బాండింగ్. సో దీస్ అక్కర్స్ ఇన్ ఏ కాంపౌండ్లో వస్తాయి మనకి? ఆల్కేన్స్, సైక్లో ఆల్కేన్స్ కాంపౌండ్స్ కంటైనింగ్ సిగ్మా ఎలక్ట్రాన్స్. సో ఇట్ ఈస్ బిలో 200 నానోమీటర్స్. 200 నానోమీటర్స్ బిలో ఉంటాయి ఇవి. సో ఓన్లీ ఫస్ట్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ కంటైనింగ్ ఓన్లీ సిగ్మా ఎలక్ట్రాన్స్. రెండోది సిగ్మా ఎలక్ట్రాన్స్ అండ్ పై ఎలక్ట్రాన్స్. అప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటి? ఒలిఫిన్స్, ఆల్కైన్స్, ఆల్కలిడిన్స్. సో దీస్ కాంపౌండ్స్ అబ్జర్వ్ యూవీ బిలో 200.
సో బిలో 200 నానోమీటర్స్ ఎక్సెప్ట్ ఆల్కలిడిన్ తప్ప మిగిలిన అన్నీ కూడా ఆల్కలిడిన్స్ తప్ప మిగిలిన అన్నీ కూడా ఇందులో మనం చూస్తాం. నెక్స్ట్ సో ఇందులో ఉన్న ట్రాన్సిషన్స్ చూడండి. ఇందులో 4 ట్రాన్సిషన్స్ వచ్చాయి. సిగ్మా టు సిగ్మా స్టార్, సిగ్మా టు పై స్టార్, పై టు సిగ్మా స్టార్, అలాగే పై టు పై స్టార్. సో ఇక్కడ చూడండి, సిగ్మా టు సిగ్మా స్టార్ ఒకటి, సిగ్మా టు పై స్టార్, సిగ్మా నుంచి పై స్టార్ ఒకటి, అలాగే పై టు సిగ్మా స్టార్ ఒకటి, పై టు పై స్టార్ ఒకటి. 4 ట్రాన్సిషన్స్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 4 ట్రాన్సిషన్స్ ఓన్లీ a transition sigma to sigma star and pi to pi star are possible transitions. సో బాండింగ్ యాంటీ బాండింగ్ వేశారు. సో ఓన్లీ ఏది అలౌడ్ ఏది ఫర్బిడెన్ అదంతా ఇక్కడ టేబుల్ కింద వేశారనమాట. అలౌడ్ ఏది ఫర్బిడెన్ ఏది అనేది, గరేడ్ అన్గరేడ్ అంటాం కదా. సో అలాగే ఇవన్నీ కూడా టేబుల్ కింద వేశారు. నెక్స్ట్ కింద చూడండి, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ కంటైనింగ్ సిగ్మా ఎలక్ట్రాన్స్ అండ్ ఎన్ ఎలక్ట్రాన్స్. సో ఎన్ నాన్ బాండింగ్, ఎన్ అంటే నాన్ బాండింగ్ సిగ్మా స్టార్. సో సిగ్మా టు సిగ్మా స్టార్ అండ్ ఎన్ టు పై సిగ్మా స్టార్ అనేది ఇక్కడ మనకి ట్రాన్సిషన్స్ రెండు సిగ్మా టు సిగ్మా స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ కంటైనింగ్ ఇన్ సిగ్మా ఎలక్ట్రాన్స్, పై ఎలక్ట్రాన్స్, ఎన్ ఎలక్ట్రాన్స్. సో ఇందులో మనకి చాలా వచ్చినాయి. దట్ ఈజ్ ఎన్ టు పై స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్, పై టు సిగ్మా స్టార్, సిగ్మా టు పై స్టార్, సిగ్మా టు సిగ్మా స్టార్. ఇన్ని పాసిబుల్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి. కానీ అందులో మనకి ఎన్ టు పై స్టార్, సిగ్మా టు పై స్టార్ అనేది పాసిబుల్ అనమాట. సో ఈ రెండు మాత్రం బేస్డ్ ఆన్ సెలెక్షన్ రూల్స్ ఓన్లీ మనకి ఎన్ టు పై స్టార్ అండ్ పై టు పై స్టార్ ఆర్ కన్సిడర్డ్ యాజ్, రిమైనింగ్ ట్రాన్సిషన్స్ ఆర్ రూల్డ్ అవుట్. ఈ రెండు మాత్రమే మనం ఇక్కడ ఇందులో కన్సిడర్ చేస్తాం. అంటే ఎన్ టు పై స్టార్, సిగ్మా టు పై స్టార్ ఈ రెండు మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ ట్రాన్సిషన్స్ ఇన్ యూవీ అండ్ విజిబుల్ స్పెక్ట్రా. అలౌడ్ ట్రాన్సిషన్స్, ఫర్బిడెన్ ట్రాన్సిషన్స్ రెండు ఉంటాయి. అలౌడ్ అంటే దేనికైతే ఇంటెన్సిటీ ఆఫ్ స్పెక్ట్రమ్, ఆ స్పెక్ట్రమ్ ఉంటుంది కదా, దాని ఎప్సిలాన్ మ్యాక్సిమం ఉంటుంది కదా, అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10⁴ అయితే దాన్ని మనం అలౌడ్ ట్రాన్సిషన్ అంటారు. దీస్ ఆర్ యూజువల్లీ కాల్డ్ అలౌడ్ ట్రాన్సిషన్స్. అది కూడా ఎందులో జరుగుతుంది, పై టు పై స్టార్ ఎట్ కార్డినల్ కాంపౌండ్ 188 నానోమీటర్స్. అదే ఫర్బిడెన్ ట్రాన్సిషన్ అనుకోండి, మనకి సిగ్మా ఎప్సిలాన్ మ్యాక్సిమం ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10². సో ఎన్ టు పై స్టార్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ కార్డినల్ కాంపౌండ్ ఎట్ 279 దగ్గర మనకి ఇది అబ్జర్వ్ చేస్తుంది. సో ఈ ఓవరాల్ ట్రాన్సిషన్స్లో మనం చూసిన ఏమేంటి, ఇప్పుడు వరకు టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్లో మనం చూసిన ఏంటి, షిఫ్ట్ల తర్వాత ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అండ్ యూవీ అండ్ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో ఫస్ట్ది ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ కంటైనింగ్ ఓన్లీ సిగ్మా ఎలక్ట్రాన్స్. అక్కడ మనకు ఒకే ట్రాన్సిషన్ వచ్చింది, సిగ్మా టు సిగ్మా స్టార్. సెకండ్ది ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ కాంపౌండ్ కంటైనింగ్ సిగ్మా ఎలక్ట్రాన్స్, పై ఎలక్ట్రాన్స్. అందులో మనకి సిగ్మా టు సిగ్మా స్టార్, సిగ్మా టు పై స్టార్, పై టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్ 4 ట్రాన్సిషన్స్ వచ్చినాయి. అందులో కూడా మనకి సిగ్మా టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్ అనేవే పాసిబుల్ ట్రాన్సిషన్స్. మూడవది ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఇన్ కాంపౌండ్స్ కంటైనింగ్ సిగ్మా ఎలక్ట్రాన్స్ అండ్ ఎన్ ఎలక్ట్రాన్స్. అందులో మనకి సిగ్మా టు సిగ్మా స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్ రెండే పాసిబుల్. లాస్ట్ది ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ కంటైనింగ్ సిగ్మా, పై అండ్ ఎన్ ఎలక్ట్రాన్స్. 3 ఉంటే మనకి చాలా ఉంటాయి పాసిబిలిటీస్. సిగ్మా టు సిగ్మా స్టార్, సిగ్మా టు పై స్టార్, పై టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్, ఎన్ టు పై స్టార్. ఇన్ని ట్రాన్సిషన్లో ఓన్లీ మనకి 2 ఎన్ టు పై స్టార్, పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్ అనేవి అలౌడ్. ఆ రెండు కూడా మనం బేస్డ్ ఆన్ సెలక్షన్ రూల్స్ బట్టి ఆ రెండు కన్సిడర్ చేస్తాం, మిగిలిన కన్సిడర్ చెయ్యం. అలాగే అలౌడ్, ఫర్బిడెన్ అనేది మనం ఎప్సిలాన్ మ్యాక్సిమం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్సిలాన్ మ్యాక్సిమం అంటే ఇంటెన్సిటీ, స్పెక్ట్రమ్ ఉంటుంది కదా, ఆ స్పెక్ట్రమ్ యొక్క ఇంటెన్సిటీని మనం ఎప్సిలాన్ మ్యాక్సిమం అంటాం. సో ఎప్సిలాన్ మ్యాక్సిమం అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10⁴ అయితే అలౌడ్ ట్రాన్సిషన్ అంటాము. పై టు పై స్టార్ ఇన్ కార్డినల్ కాంపౌండ్ ఎట్ 188ని అలౌడ్ అంటాం. ఫర్బిడెన్ అంటే ఎప్సిలాన్ మ్యాక్సిమం ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10⁻². ఎన్ టు పై స్టార్ ట్రాన్సిషన్ ఇన్ కార్డినల్ కాంపౌండ్ ఎట్ 279 నానోమీటర్స్ని ఫర్బిడెన్ అంటాం. సో ఇక్కడ వరకు ట్రాన్సిషన్స్.
లాస్ట్గా మనం యూవీ బ్యాండ్స్ చూస్తాం. ఆర్ బ్యాండ్, కే బ్యాండ్, బి బ్యాండ్, ఈ బ్యాండ్. సో ఆర్ అంటే ఇన్ జర్మన్లో రాడిక్యులేటింగ్. దిస్ బ్యాండ్ అక్కర్స్ ఇండికేట్స్ n to pi star ట్రాన్సిషన్స్ ఇన్ కార్బనైల్ కాంపౌండ్స్. సో ఎక్కడైతే కార్బనైల్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు n to pi star ట్రాన్సిషన్ని మనం అబ్జర్వ్ చేస్తే దాన్ని ఆర్ బ్యాండ్ అంటాం. కే బ్యాండ్ అంటే కే మీన్స్ కాంజుగరేట్. ద కే బ్యాండ్ అట్రిబ్యూటెడ్ pi to pi star ట్రాన్సిషన్స్ ఇన్ కాంజుగేట్ సిస్టమ్. అంటే కాంజుగేషన్లో ఉన్న కాంపౌండ్స్లో మనకి pi to pi star ట్రాన్సిషన్ వస్తుంది కదా, ఆ ట్రాన్సిషన్ దగ్గర కే బ్యాండ్ని మనం అబ్జర్వ్ చేస్తాం. బి బ్యాండ్ ఈజ్ ది క్యారెక్టరిస్టిక్ బాండ్ ఆఫ్ ఆల్ బెంజినాయిడ్ కాంపౌండ్స్. సో బి బ్యాండ్ అనేది అన్ని బెంజీన్ ఉన్న కాంపౌండ్స్లోనూ వస్తాయి. దాని ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే 255 నానోమీటర్స్. ఈ బ్యాండ్ అంటే ఇథిలీనిక్ బాండ్ ఇన్ aromatic కాంపౌండ్. ఇథిలీనిక్ బాండ్ ఉంటే aromatic కాంపౌండ్లో, దట్ ఈజ్ E1 బ్యాండ్ ఎట్ లాంబ్డా మ్యాక్సిమం 180 నానోమీటర్స్, E2 బ్యాండ్ ఎట్ లాంబ్డా మ్యాక్సిమం 200 నానోమీటర్స్. సో ఇథిలీనిక్ బాండ్ ఉంటే దాన్ని ఈ బ్యాండ్ అంటాం. అది కూడా మనం లాంబ్డా మ్యాక్సిమం వాల్యూస్ E1 E2 అబ్జర్వ్ చేసి 180 ఉంటే E1 అంటాం, 200 అంటే E2 బ్యాండ్ అంటున్నాం. సో ఈ 4 బ్యాండ్స్ని మనం యూవీ స్పెక్ట్రాలో అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ అబ్జర్వేషన్ లాస్ అంటే ఏమేమి ఉంటాయి ఇందులో. సో ఫస్ట్ బీర్స్ లా అంటే ఏంటి? ద లాగరిథమిక్ రేషియో ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్స్టెంట్ లైట్ I0 టు ఎమర్జెంట్ లైట్ I. అంటే log I0 by I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది శాంపుల్. సో ఒక శాంపుల్ మనం తీసుకున్నప్పుడు దానికి మనం ఒక లైట్ ఇంటెన్సిటీతో దాని మీద వేసినప్పుడు ఆ ఇన్సిడెంట్ లైట్ అలాగే మళ్ళీ లైట్ మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆ log I0 by Iని మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది శాంపుల్ అయితే అది బీర్స్ లా అంటాం. సో శాంపుల్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్ ప్లస్ సాల్వెంట్. సో n/v పర్ మోల్ అంటున్నారు. సి కాన్సన్ట్రేషన్, సి ఈజ్ ఈక్వల్ టు n/v పర్ మోల్స్లో చూస్తారు n/v. సో సొల్యూషన్ స్టేట్ అనేది సొల్యూషన్ స్టేట్లో తీసుకుంటాము. శాంపుల్ మీదకి లైట్ అబ్జర్వ్ చేస్తే ఆ ఇన్సిడెంట్ లైట్ యొక్క రేషియో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఇన్సిడెంట్ లైట్ అది ఎమర్జెంట్ లైట్. సో ఈ రేషియో కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయితే బీర్స్ లా అంటాం. సో ద లాంబర్ట్స్ లా ఏంటంటే ద లాగరిథమిక్ రేషియో ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ and intensity of emergent light, that is log I0 by I, is directly proportional to the concentration of sample as the path length of the sample. సో C into L అయితే మనం దాన్ని లాంబర్ట్స్ లా అంటాం. సో ఈ రెండు ఎమర్జెంట్ చేస్తే బీర్స్ లాంబర్ట్స్ లా అంటాం. సో log I0 by I is directly proportional to the C into L. So A is equal to log A is directly proportional to C into L. So A is equal to constant పెడదాం, epsilon maximum. So A is equal to log I0 by I. So epsilon maximum is equal to A by CL. So 1 by mole later inverse cm centimeters. So units వచ్చి mole inverse later centimeter inverse. సో ఇది బీర్స్ లాంబర్ట్స్ లా. సో దీన్ని log I0 by Iని A కింద తీసుకున్నాను. సో A is directly proportional to C into L. So A is equal to epsilon maximum. So A is equal to log I0 by I. So epsilon maximum is equal to A by CL. దాని యొక్క యూనిట్స్ రాసాం. దిస్ ఈజ్ అబౌట్ బీర్స్ లాంబర్ట్స్ లా. సో మనం ఇందులో కూడా వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ లాంబ్డా మ్యాక్సిమం వాల్యూస్ కన్సిడర్ చేస్తాం. అంటే ఇందులో ఒక మనకి షార్ట్ ఆన్సర్ ఖచ్చితంగా క్యాలిక్యులేట్ ది లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ అని ఒక కాంపౌండ్ మనకి ఇవ్వచ్చు. అందులో బేసిక్ ఈ రూల్స్ మనకి ముందు వచ్చి ఉండాలి. కాంజుగేట్ డైఈన్ అయితే 217, అసైక్లిక్ ట్రైఈన్ అయితే 2, అటు స్ట్రక్చర్లు కూడా పక్కన ఇచ్చారు. కాంజుగేట్ 13-బ్యూటాడైఈన్ ఇచ్చారు 217, 135 హెక్సాట్రైన్ 245 నానోమీటర్స్. ఇవనే కాదు, వేరే కాంపౌండ్లో ఇలా కాంజుగేషన్ ఉంటే 217 అని పెడతాం. హోమో యాన్యులర్ డైఈన్ సైక్లిక్ కాంపౌండ్లో డైఈన్ వస్తే 253. హెట్రో వేరే కాంపౌండ్స్లో డబుల్ బాండ్స్ వస్తే 215. వేరే రింగ్స్లో ఒకే రింగ్లో మనకి డైఈన్ వస్తే హోమో యాన్యులర్ అంటున్నాం 253. హెట్రో యాన్యులర్ అయితే 22. వేరే రింగ్స్లో కూడా మనకి
డబుల్ బాండ్స్ కాంజుగేషన్లోకి వస్తే మనం వాటిని హెట్రో యాన్యులర్ డైఈన్ అంటున్నాం. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్నీ చూసుకుని దాన్ని బట్టి లాంబ్డా మ్యాక్సిమం క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామో చూడాలి. సో అంతేకాకుండా ఇందులో కూడా మనకి ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి. అంటే ఆల్కైల్ గ్రూప్ రింగ్ రెసిడ్యూ +5 నానోమీటర్ కలపాలి. ఎక్సో డబుల్ బాండ్ ఉంటే +5 నానోమీటర్స్ కలపాలి. అలాగే డబుల్ బాండ్ ఆర్ ఎక్స్టెన్షన్ కాంజుగేషన్ ఉంటే +30 నానోమీటర్స్ కలపాలి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఈ వాల్యూస్ అన్నీ ముందు మనకి వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ అన్నీ వచ్చి ఉండాలి. ఆ తర్వాత క్యాలిక్యులేషన్లోకి వెళ్తాం. సో కాంపౌండ్కి ముందు మనకి వాల్యూస్ అన్నీ వస్తే అప్పుడు మనకి కాంపౌండ్ యొక్క లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ క్యాలిక్యులేషన్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.